నిజామాబాద్ కాలేజీ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినప్పుడు ఉన్న రోజులు నాకు ఈ కాలేజీకి ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అవ్వడం మళ్ళీ దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు సంవత్సరం మళ్ళీ క్యాన్సర్ చేశారని నిజామాబాద్ కాలేజీ వచ్చేసాను చెప్తున్నాను. సో సార్ ఇక్కడ చాలా కాలేజెస్లో కాలేజీలో వర్క్ చేశాను. అక్కడ కూడా డిగ్రీ స్కూల్స్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, రెసిడెంట్గా ఉన్నాయి. ఓల్డ్ బిల్డింగ్స్ లేవు. ఓల్డ్ బిల్డింగ్స్ కాలేజీలో మినిమం వాటర్ బిల్డింగ్స్ 40% ఆయన క్రియేట్ చేశారని చెప్పి వాటర్. అయితే మినిమం ఫీస్ అనేది లేదు. అలాగే ఎవరైనా కనుక తహసీల్దార్ కనుక ఎవరైనా కనుక సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే హైకోర్టు టీచర్లు అనే కేసు వచ్చిపోతే అక్కడ మళ్ళీ వాళ్ళ రిటైర్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు కోర్టు కేసు కాబట్టి దర్శనం అనేది వాళ్ళు చెప్పేసి అన్నారు. అయినా మీరు పర్వాలేదు పే చేస్తాం మంచి చేశాం కాబట్టి ఏమవుతుందంటే మన స్టేట్లో విద్యావ్యవస్థ రెండు రకాలుగా కార్పొరేషన్, ప్రైవేటు, అలాగే ప్రభుత్వం. ఈ కార్పొరేట్ పీపుల్ ఎంత ఎక్స్పెన్సెస్ కన్నా వెళ్ళిపోగలుగుతాం. ఎంత అవినీతి ఉందంటే మన స్టేట్లో ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ల్యాబ్ వర్క్స్ ఎక్కడ ఉందంటే మొత్తం ప్రజలు మొత్తం చూసాగా మన స్టేట్లోనే ఉంది. ఇంత అవినీతి ఏ వల్ల వస్తుందంటే కార్పొరేట్ పీపుల్ వస్తుంది. అందరికీ తెలిసి మొన్న నేను పేపర్ న్యూస్ ఛానల్లో చూశాను. ఇక్కడ రిజల్ట్ రిలీజ్ చేయకముందే ఒక పక్కన మినిస్టర్ మినిస్టర్ గారు రిలీజ్ చేస్తారు, డాక్టర్ శ్రీనివాస్ గారు. ఈ సీడీ ఓపెన్ చేయకముందే ప్లాన్ చేస్తున్నారు ప్రజల్లో మేనేజర్ కింద ప్లాన్ అంటే రిజల్ట్ ఇక్కడ డిక్లేర్ చేయలేదు. అప్పుడే వెంటనే ప్లాన్ ఉంటుంది. అంటే అంత తొందరగా వాళ్ళకి రిజల్ట్ ఇక్కడ జరుగుతుందంతా కూడా మ్యాక్సిమం అంటే జరుగుతుంది. ఆ మ్యాక్సిమం అంటే మమ్మల్ని కాపాడుకుంటున్నారు. సో వారికి ఇంకా ప్రిడిక్టబుల్ చేయాలి. అలాగే తహసీల్దార్ గారు ఎవరు కాదు, మా నాన్నగారు మోహన్ కృష్ణ గారు గవర్నమెంట్ హ్యాండ్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం. మన వ్యవస్థ బాగుపడాలంటే కార్పొరేట్ శక్తులు కూడా సహకరించాలి. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు చేసే దిగుల వల్ల మా ప్రభుత్వం అంత కావాల్సి జరుగుతుంది. సో దాని మీద కొంచెం రక్షణగా పెడితే కనుక మా గవర్నమెంట్ రిజల్ట్స్ ఇవ్వడంలో కానీ, ఎందుకంటే అసలు సిద్ధమైన పేద ప్రజలు ఎక్కడ ఉంటున్నారని మన కాలేజీలో ఉంటారు. మనం ఎవరు కూడా ఎవరికి వెళ్ళి మన పిల్లలు తగ్గిస్తున్నారని అందరూ క్యాపిటల్ ఇప్పుడు 6 పాయింట్స్ దాకా ఉన్నది కూడా కొన్ని కార్పొరేట్ కాలేజ్ ఫ్రీగా జాయిన్ చేసుకుంది. మీకు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ లేనట్టు ఏమీ అసలు అది చదువుతామో వస్తున్నాడు వాళ్ళకి. అలాంటి వారికి మనం ఏం చేస్తాం, ఇంజనీరింగ్ గాను లేదా ఫిజియోథెరపీ ఏదో ఒక దాంట్లో మనం సెండ్ చేస్తాం. అంటే ఎంత స్థాయిలో కష్టపడుతున్నాం, అంత స్థాయిలో కష్టపడుతున్నాం. ఎలాంటి కాలేజెస్ కన్నా కానీ మన గవర్నమెంట్ స్టేట్ మొత్తంలో కూడా రీచ్ చేయగలరు. ఎందుకంటే అంత కష్టం మన దగ్గర ఉంది. సో అలాగే ఎక్కడైతే మాకు ల్యాండ్స్ లేవో ఆ ల్యాండ్స్ ఇచ్చి మీరు గవర్నమెంట్ వచ్చిన కాలేజీకి వెళ్ళి కనుక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటే